హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. లా పాయింట్లో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెయిల్, ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నారు అనేది రాయలేదండి. వైఫ్ తోటి చాలా సమస్యగా ఉందంట, డైవర్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. వైఫ్ ప్రతిరోజు నోటికి వచ్చినట్టల్లా తిట్టడం, మెంటల్గా హెరాస్ చేయటం, టార్చర్ చూపిస్తుందంట. ఈ నొక్కడినే తిట్టడం కాకుండా ఈయన తల్లిదండ్రుల్ని కూడా నోటికి ఏదొస్తే అది చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో వినటానికి కూడా భరించలేనటువంటి దారుణమైన లాంగ్వేజ్ ఉపయోగిస్తుందంట. ఇష్టం వచ్చినట్టు తిడుతుందంట. క్యారెక్టర్ అసాసినేషను, సైకలాజికల్గా అబ్యూస్ చేయటం, నానా రకాలుగా ఇబ్బంది పెడుతుందంట. అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఇంటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుందంట. సో నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ టార్చర్ వద్దు. సో ఇన్ని రకాలుగా ఆమె తిడుతుంది, ఇబ్బంది పెడుతుంది, చాలా అబ్యూజింగ్గా మాట్లాడుతుంది, ఇంత దారుణంగా ఉంది అంటే మేబీ ఆమెకు సివియర్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉండుండొచ్చండి. ఫస్ట్ ఆమెను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీ డైవర్స్ సంగతి మళ్ళీ చూడొచ్చు. సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకువెళ్ళి కౌన్సిలర్ ముందు కూర్చోబెట్టండి, ఒక సైకాలజిస్ట్తో మాట్లాడించండి. సైకాలజిస్ట్ ముందు కూర్చోబెడితే మీ సమస్య కొంతవరకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడికి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాను అంటే మీరేదో ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేయించేసి మళ్ళీ మీ నెత్తిన పెట్టుకోండి అనేది నా ఉద్దేశం కాదండి. ఇక్కడ రెండు విషయాలు ఏంటి అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఫస్ట్ ఆమెకు ఉన్నటువంటి సీరియస్ హెల్త్ ఇష్యూ ఇది. సో కాబట్టి ట్రీట్మెంట్ అవసరం. సో అందుకని ఫస్ట్ థింగ్ తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించండి. ఇక సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సైకాలజిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్టిఫై చేసి ఈమెకు సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంది, ట్రీట్మెంట్ అవసరం, షీ నీడ్ అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆయన సర్టిఫై చేసి కోర్టుకి స్టేట్మెంట్ ఇవ్వగలిగితే మీకు డైవర్స్ ఈజీ అవుతాయి. రెండు విషయాలు ఇక్కడ. సో అందుకు నేను మిమ్మల్ని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా మీరు నేరుగా స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి చేస్తున్నటువంటి హెరాస్మెంట్కి సంబంధించి మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. స్టేషన్ కనుక కంప్లైంట్ తీసుకోకపోతే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు ద్వారా కూడా మీరు కంప్లైంట్ పెట్టవచ్చు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించవచ్చు, లీగల్గా మీరు డైవర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె మెంటల్ హెల్త్ బాగాలేదని ప్రూవ్ చేయగలిగితే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సులతోటి మీరు ఖచ్చితంగా డైవర్స్ ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఆమె అంతా బాగానే ఉంది, కావాలని చేస్తుంది అనేది మీరు ప్రూవ్ చేయగలిగినా కూడా మీకు ఈజీగా డైవర్స్ వస్తాయి.